'స్థానార్థి శ్రీకుట్టన్' అనే మలయాళం మూవీ 7, 8 నెలల క్రితం మలయాళంలో చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యి ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో సైన్ ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. చిన్న మూవీ పెద్ద ఇంపాక్ట్. కేరళ గవర్నమెంట్‌ను కదిలించడమే కాక చాలా స్కూళ్లలో మార్పునకు కారణమైన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే కేరళలోని ఒక మారుమూల ప్రాంతంలోని కేఆర్ నారాయణన్ పేరుతో ఉన్న యూపీ స్కూల్లో చదివే నలుగురు అల్లరి స్టూడెంట్స్తో కథ మొదలవుతుంది. శ్రీకుట్టన్ అనే ఒక యావరేజ్ స్టూడెంట్, కానీ ఆత్మగౌరవం మెండుగా ఉన్న విద్యార్థి. పట్టుదలకు పోతే ఎంతవరకైనా పోతాడు. అదే తరగతిలో చదివే అంబాడి తెలివైన విద్యార్థి. ఒకానొక సందర్భంలో క్లాస్ లీడర్ ఎలక్షన్లో క్లాస్ టీచర్ అంబాడి పేరు సూచించగా ఆ టీచర్ పైనున్న కోపంతోనూ అంబాడి పైనున్న ద్వేషంతో తాను కూడా క్లాస్ లీడర్గా పోటీ చేస్తానని చెప్పడం, తాను కూడా అభ్యర్థిగా నిలబడుతున్నానని చెప్పడం. స్థానార్థి శ్రీకుట్టన్ అంటే క్యాండిడేట్ శ్రీకుట్టన్ అని అర్థం. అలా ఎలక్షన్లలో నిలబడిన శ్రీకుట్టన్ గెలవడానికి చేసిన ప్రయత్నాలు మంచి హ్యూమరస్గా ఉంటాయి. అదేంటన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సైన్ ప్లే ఓటీటీలో ఉంది. ఈ మూవీలో దాదాపు 50 మంది చిన్నపిల్లలు నటించారు. దాదాపు వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చినట్లు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అతనికి ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. సినిమాకు తగ్గ క్యాస్టింగ్ ఎంచుకోవడంలోనే అతను సక్సెస్ అయ్యాడు. సినిమాలోని మేజర్ పోర్షన్ దాదాపు 90% స్కూల్లోనే జరుగుతుంది. స్కూల్లోని పిల్లల మనస్తత్వం, టీచర్ల మనస్తత్వం చాలా బాగా ప్రొజెక్ట్ చేశాడు. మలయాళ మూవీస్ చాలా వరకు కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఉంటాయి. ఇందులోనూ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి. డీసీ కపుల్స్ అంటే డేంజరస్ కపుల్స్ అని అర్థం. ఇద్దరు భార్యాభర్తలైన టీచర్స్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఫన్నీగాను, భారంగాను ఉంటుంది. దాన్ని మెయిన్ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఒక కోపిస్ట్, మోనార్క్ నేచర్ ఉన్న ఒక టీచర్ ఉంటాడు. బాగా చదువుని వారికి బ్యాక్ బెంచ్కు పంపించేస్తుంటాడు. లాస్ట్లో అంబాడి చేసిన మార్పు బెంచీల మార్పు చేసి ఒక అర్ధచంద్రాకారంగా మార్చేస్తాడు. దానివల్ల బ్యాక్ బెంచర్ అనేవాడు ఉండడు. ఈ మూవీ చూసిన కేరళ గవర్నమెంట్ కూడా ఇన్స్పైర్ అయ్యి అలాంటి మార్పులు చేస్తుందట. ఎందుకంటే ఈ బ్యాక్ బెంచర్ సిద్ధాంతం వల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువయ్యి ఆత్మన్యూనత భావం పెరుగుతుందని ఇలాంటి డెసిషన్స్ తీసుకుందట. కమింగ్ టు ద యాక్టర్స్, అందరు బాగా చేశారు. ముఖ్యంగా పిల్లలు, శ్రీకుట్టన్ గ్యాంగ్లో ఉన్న 4 పిల్లలు అమేజింగ్గా చేశారు. అంబాడి టీచర్లుగా చేసిన యాక్టర్స్ ఒక స్పెషల్ పాత్రలో సాజు కురుప్ బాగా చేశారు. నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో పేజ్లో సాగడం, ఫ్లాట్ నరేషన్, ఇది కాస్త తెలుగు ఆడియన్స్కి ఇబ్బంది. మూవీ చూశాక నాకైతే పర్లేదు అనిపించింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52 out of 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.